నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. వర్ధన్నపేటలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. ఎమ్మెల్యే భూ కబ్జాలకు మండిపాటు. బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు. వర్ధన్నపేట ప్రజల రుణం తీర్చుకుంటా ఎమ్మెల్యే ఆరూరి. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలి. నగదు మద్యంపై ప్రత్యేక నిఘా. అతిక్రమిస్తే కఠిన చర్యలు. పార్టీ మారిన నాయకులను నమ్మొద్దు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ను భారీ మెజారిటీతో గెలిపిస్తాం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, పరకాల నియోజకవర్గం దామెర మండలంలో అధ్యక్షులు జంగిలి నాగరాజు ఆధ్వర్యంలో బీజేపీ గడప గడపకు కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న బీజేపీ నాయకులు డాక్టర్ పగడాల కాళీ ప్రసాదరావు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల సుధాకర్, బీజేవైఎం జిల్లా కోశాధికారి సురచందర్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు పిట్టల రమేష్, మెరుగు శ్రీను, బిల్లా రమణారెడ్డి, ఎక్కాల దేవి రమేష్, మాధారపు సాంబయ్య, బూత్ అధ్యక్షులు పృథ్వీరాజ్, సంతోష్ బాబు, సాంబరాజు, బెజ్జం రమేష్, బాలకృష్ణ, అగ్రంపాడు వెంకన్న, సురేష్, సుధీర్, రాకేష్, జిల్లా పదాధికారులు, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కోలాటం బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చెప్పుకోమని అందరికీ కావాలని మీరు సంజయ్ గారి నాయకత్వం, రాజేందర్ గారి నాయకత్వం, డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ గారి నాయకత్వం, కడుపు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట పెళ్లిది శ్రీ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు. సొంతూరు వరంగల్ కాళీ ప్రసాద్ ఒకసారి బీజేపీ పోటీ బీజేపీ మన మాజీ కారాబార్ సార్ ఇక్కడ మీకు కూడా చూస్తే అర్థమవుతుంది. ఒకసారి ఇంకా తిరిగి చూడండి. అద్భుతం. ఈ ప్రభుత్వం మీద, లోకల్ శాసనసభ్యుల మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అది నిలువెప్పిన నిప్పులా ఉంది. నేను 40 నుంచి ఇంటింటికి బీజేపీ గడప గడప బీజేపీ ప్రోగ్రాంలో నేను ప్రతి మండలం, ప్రతి గ్రామంలో, ప్రతి గడప తడుతున్నాను. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అది 100 రెట్లు పెరిగింది. నేను దగ్గరికి వస్తుంటా అంటే అది ఒక సునామీ లాగై ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ను సమూలంగా తుడిచిపెట్టుకోవద్దని నా ప్రగాఢ విశ్వాసం. అలాగే ప్రజలందరూ కూడా వారు ఒకటే మాట్లాడుతున్నారు. మేము 2 సార్లు టీడీపీకి వేసాము, చాలాసార్లు కాంగ్రెస్కి వేసాము, 10 ఏళ్ళు బీఆర్ఎస్కి వేసాము. ఒక్కసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ పార్టీ కూడా వేయాలని అనుకుంటున్నాము. వాళ్ళు ఇంటికి వెళ్ళంగానే సార్ మాకు అర్థమైంది సార్, ఈసారి మేము బీజేపీకి వేస్తాం అని ప్రజల నుంచి మేము అడగకముందే వాళ్ళే వాలంటరీగా, అంటే వాళ్ళే మేము ఈసారి పోగొట్టుకు వేస్తాం సార్, మేము డిసైడ్ చేసుకుని అంటున్నారు. అది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 100 రెట్లు ఎక్కువ ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత ఒకటి,
మోడీ గారి పరిపాలన మీద ప్రజలకు ఒక సానుకూల దృక్పథం ఉంది. దీన్ని బట్టి అర్థమవుతుంది పరకాల గడపై ఆశయ జెండా ఎగరవేస్తాం. ఇప్పుడు మేము ఆలోచించాల్సింది మెజార్టీ పైన దృష్టి పెట్టినాం. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ పరకాల్లో గెలుస్తుందని నాకు ప్రగాఢ విషయం. ఈరోజు ఏ గ్రామంలో చేస్తారు? ఈరోజు దామెరలోని హాఫ్ విలేజ్ అయింది మార్నింగ్. యాక్చువల్గా ఒక మార్నింగ్ సెషన్లో పూర్తి చేసుకున్నాం. ఈ ప్రజాస్పందన చూస్తుంటే దాన్ని పోస్ట్పోన్ చేసుకొని ఒక సగం విలేజ్ సాయంత్రం కూడా మళ్ళీ వద్దాం అనుకుంటారు. అందరూ పనిలోకి వెళ్ళారు. బ్రేక్ఫాస్ట్ తర్వాత ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ నిత్యం సింగరేణి కార్మికులను కలుస్తున్నారు. ఇదే క్రమంలో ఈ రోజు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు 5కు వెళ్లి అక్కడ కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గని ఆవరణలో ఉన్న దుర్గమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసి హోమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో సీఎం కేసీఆర్ అనునిత్యం అందుబాటులో ఉంటున్నారని అన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న మహిళా కార్మికుల సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. ఈ క్రమంలో కార్మికులు కేసీఆర్ రుణం తీర్చుకునే విధంగా మరోమారు ఆయనను హ్యాట్రిక్ సీఎంగా గెలిపించాలని అన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో తనకు ఎమ్మెల్యేగా మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. కేసీఆర్ గారు మాత్రమే మహిళలకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఉద్యోగం లేకపోతే నడిచేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి మహిళా కార్మికులను ఇలా వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన సార్కు మనం మనము ఇలా ఎవరు అవకాశం ఇచ్చింది మన ఉద్యోగాన్ని కంటిన్యూ చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణ వచ్చింది. 2023 గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ అసెంబ్లీ ఎన్నికలలో మళ్ళీ బీఫామ్ వారి చేతుల మీదుగా మాకు అందించడం అనేది చాలా గొప్ప అదృష్టంగా సంతోషంగా భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉద్యమ కార్యాచరణలో ఆనాడు పాల్గొన్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. నిన్ననే బీఫామ్ తీసుకున్న తర్వాత ఈరోజు OC5లో ఇలా మా అమ్మవారికి పూజా హోమ కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న ప్రకటించినటువంటి మేనిఫెస్టో తెలంగాణ ప్రజల గుండెలను మొత్తం కదిలించేటువంటి విధంగా ఉన్నది. పేద ప్రజలను హక్కున చేర్చుకొని ఆనాడు ఒకనాడు ఆకలి చావులు ఆత్మహత్యలు ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణలో ఇలా పసిడి పంటలతోని వెరిసిల్లేటువంటి విధంగా పరిపాలన చేయడంతో పాటు రైతు బంధు రైతు బీమా పథకాలతో పాటు ప్రతి కుటుంబానికి కూడా ఇలా కేసీఆర్ బీమా ఇలా ఇంటింటికి బీమా కేసీఆర్ ధీమా అనేటువంటి ఒక కార్యక్రమానికి 93 లక్షల మంది కుటుంబాలకు 5 లక్షల బీమా పథకాన్ని ఇవ్వడం అనేది భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకోవడం జరిగింది. మాకు కేసీఆర్ గారి పుణ్యాననే కేసీఆర్ గారి దయ వల్లనే మాకు ఇలా వారసత్వ ఉద్యోగాలు వచ్చినాయి, మహిళలకు ఉద్యోగాలు వచ్చినాయి. ఇంత గొప్పగా ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటాం. బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తాం. హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని చేస్తామని ఇలా ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితులలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మాకు ఈ ప్రాంతంలో ఒక ఉద్యమకారునిగా ఒక కార్యకర్తగా చేరిన ఈ పార్టీలో ఇలా బీఫామ్ అందజేసి నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి గొప్ప అవకాశం కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.
వర్ధన్నపేటలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని వర్ధన్నపేట నియోజకవర్గ నాయకులు కేఆర్ నాగరాజు అన్నారు. కాంగ్రెస్ హామీలను బీఆర్ఎస్ కాపీ కొట్టి మేనిఫెస్టోను విడుదల చేశారని తెలిపారు. దొరల పాలనను తలపిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పనున్నారని అన్నారు. వర్ధన్నపేటలో ప్రస్తుత ఎమ్మెల్యే భూ కబ్జాలకు పాల్పడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని, ఆరూరి రమేష్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి అధికార పార్టీ బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ మరియు ఇతర నాయకులు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రేవంత్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేఆర్ నాగరాజు గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేఆర్ నాగరాజు నాయకత్వం వర్ధిల్లాలి. కేఆర్ నాగరాజు నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై గుర్తుకే అది డిజిటల్ నేర్పిస్తున్నారు. అందుకనే మన రైతులు చారిత్రక నగరం కరీంనగరం ఉద్యమాలకు పెట్టింది పేరు ఈ గడ్డ. స్వరాష్ట్ర సాధన కోసం సింహగర్జనతో సమరశంఖాన్ని పూరించింది ఇక్కడి నుండే. ఎన్నింటికో వేదికగా నిలిచిన ఘనత కరీంనగర్. ఎన్నిక ఏదైనా కేసీఆర్ కు అండగా నిలిచిన గడ్డ కరీంనగర్ అని, అలాగే నన్ను 3 సార్లు గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు సీఎం కేసీఆర్ సహకారంతో కోట్లాది రూపాయల నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ ఫోటోతో గెలిచి ఏళ్ల తరబడి పదవులు అనుభవించిన ఈటెల ఇప్పుడు కేసీఆర్ పై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అందుకే సోదరులారా 3 సార్ల ఎన్నికలలో గెలిపించి నాకు ఆశీర్వదించారు. మీరు ఏ మేరకు ఆలోచన ఉందో ఆ మేరకు అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం. ఇంకా చేయవలసిన బాగా ఉన్నది. నిరంతరం ఎమ్మెల్యే అయినా, మున్సిపల్ కార్పొరేటర్గా అయినా, మంత్రి అయినా ప్రజల మధ్యనే ఉన్నాం. ప్రజలను వదిలిపోలేదు, గ్రౌండ్ వదిలిపోలేదు. 3 రోజులు కరీంనగర్ ఉంటే 3 రోజులు నిధుల కోసం హైదరాబాద్ నుండి తీసుకొచ్చినాం. ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన చేస్తాం. శబాష్ కరీంనగర్ అనే విధంగా కరీంనగర్కి షాన్ బడా దియా. కరీంనగర్ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచే ప్రయత్నం చేశాం. అందుకే ఈరోజు సోదరులారా బ్యూటిఫుల్ ఐలాండ్స్, ఆ ఉన్న రోడ్లను బ్యూటిఫుల్గా క్లీన్ అండ్ గ్రీన్గా మంచి శానిటేషన్ వ్యవస్థ, ఆ రకంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో అభివృద్ధి పరంగా నేను కనిపెడుతాను. 3 సార్లు గెలిపించారు, నాకు ఆశీర్వదించారు. 4వసారి ఎన్నికలకు పోతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు బీఫామ్ ఇచ్చారు. 4వసారి నా వెన్ను తట్టారు. గౌరవ మంత్రి కేటీ రామారావు గారు నాతో కలిసి ఉన్నారు. గోహెడ్, ప్రజల ఆశీర్వాదం తీసుకోమని చెప్పారు. అందుకే ఈరోజు రేపు 18వ తారీఖు నాడు మేము మొదటిసారిగా ప్రజల దగ్గరికి వెళ్ళి 3 సార్ల ఎన్నికలలో నన్ను గెలిపించారు. 4వసారి ఎన్నికలకు పోతున్నాను. మీ అందరు ఆశీర్వాదం కోరుకుంటున్నాను. 4వసారి కరీంనగర్ ప్రజల ఆశీర్వాదం కోరుకుంటున్నాను. మీరు ఆశీర్వదించండి, నా చేతులు బలోపేతం చేయండి. నేను రెట్టింపు ఉత్సాహంతో ఇంకా పనిచేస్తాను. ఇంకా నిధులు తీసుకొస్తా, ఇంకా రెట్టింపు నిధులు తీసుకురావాలి. చేసింది తక్కువ, ఇంకా చేసేది ఎక్కువ విధంగా నిధులు తీసుకొస్తాం. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత గొప్ప నగరంగా కరీంనగర్ చూస్తాం. హైదరాబాద్ తర్వాత బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అంటే కరీంనగర్కి వచ్చే విధంగా తీసుకొస్తాం. అందుకే 4వసారి ఎన్నికలలో ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి ఆ ఆశీర్వాద సమావేశము రేపు పొద్దున 10 గంటలకు మార్కెట్ గ్రౌండ్ ఎదురుగా ప్రస్తుతము డైరీ ఫారం కరీంనగర్ డైరీ పక్కకు ఒక ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెట్టాం, కరీంనగర్ నియోజకకు సంబంధించి. ఆ ఆశీర్వాద సభలో గౌరవ మంత్రి కేటీ రామారావు కూడా ఎగ్జాక్ట్ 10 o'clock వస్తుంది. దాని తర్వాత 11:30 to 12కు మళ్ళీ వారు కామారెడ్డి వెళ్ళాలి కాబట్టి బై చాపర్లు వస్తుంది. చేంజ్ అయింది, బై రోడ్ వస్తుంది కానీ చాపర్లు వస్తుంది ఇప్పుడే. సో 10 గంటలకు కరీంనగర్ నగరానికి వస్తారు. సమావేశంలో 1.5 hour వారు ఉంటారు. తర్వాత కామారెడ్డి వెళ్ళిపోతారు. కాబట్టి ఆశీర్వాద సభకు నన్ను ఆశీర్వదించక ప్రజలమ్మని చెప్తున్నాను. కరీంనగర్ నియోజక ప్రజలు ఎవరైతే నాకు ఓటేస్తా అనుకుంటున్నారో, ఎవరైతే నన్ను ఆశీర్వదిస్తారో వాళ్ళందరూ వచ్చి నన్ను ఆశీర్వదించమని చెప్పేసి మీ మీడియా ద్వారా నా ప్రజలకు పిలుపునిస్తున్నాను. ఈరోజు మీ ఆశీర్వాదం గొప్పగా ఉంటుంది. మీ ఆశీర్వాదం నాకు బలంగా ఉంటుంది. మీ ఆశీర్వాదం నాకు ధైర్యంగా ఇస్తుంది. మీ ఆశీర్వాదంతో ఇంకా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు మీరు ఆశీర్వదించండి, నా చేతులు బలోపేతం చేయండి. నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది. రేపు వచ్చే గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీ,
డెఫినెట్గా రేపు వచ్చే గవర్నమెంట్ ఉందో బీఆర్ఎస్ పార్టీ, రేపు రాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 3వ రోజైన నేడు శ్రీలక్ష్మి తాయారు అమ్మవారు గజలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. గజలక్ష్మి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు తెలుపుతున్నారు. ఉత్సవాలు సందర్భంగా ప్రతిరోజు ఉదయం లక్ష్మీ తాయారు అమ్మవారి మూలమూర్తికి విశేషాభిషేకం చేస్తున్నారు. మధ్యాహ్నం మహిళల చేత సామూహిక కుంకుమ అర్చనలు, మంత్రపుష్పం ఉత్సవం నిర్వహిస్తున్నారు. సాయంత్రం సీతారాములకు తిరువిధి ఉత్సవాన్ని జరుపుతున్నారు. శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో శ్రీరామచంద్రమూర్తి యొక్క సన్నిధిలో విరాజిల్లుతున్నటువంటి మహాలక్ష్మీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా నేటి రోజున 3వ రోజు. ఈనాడు మనకి అమ్మవారు గజలక్ష్మి రూపంలో దర్శనాన్ని కృపజేస్తున్నారు. గజలక్ష్మిని ఆరాధించడం వల్ల అనంతమైనటువంటి కీర్తి లభిస్తుంది అని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది. కీర్తి అంటే గుడ్ విల్ అని మనం అనుకుంటాం. వ్యవహారంలో చూసినప్పటికీ కూడా పేరు యొక్క ప్రాముఖ్యత అనేది ఎంతో గొప్పగా ఉన్నది. అంతేకాకుండా మన పేరు ఈ భూమిపై ఎంతవరకు వ్యాప్తిలో ఉంటుందో అంతవరకు స్వర్గంలో మనకి చోటు ఉంటుంది అని చెప్పి శాస్త్రం చెబుతోంది, పురాణాలు చెప్తున్నాయి. అలా కీర్తి అనేటువంటిది అంత గొప్పది. కాబట్టి గజలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వల్ల సత్కీర్తి అనేది మనకి లభిస్తోంది. అటువంటి దివ్యమైనటువంటి రూపంలో ఈనాడు మనకి అమ్మవారు కృపజేస్తూ ఉన్నారు. శ్రీ సూక్తం ఫలశ్రుతి కూడా ఇలా చెబుతోంది, లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్ మణిగణఖచితై స్నాపిత హేమకుంభై నిత్యం సా పద్మహస్త మమవసతు గృహే సర్వమాంగళ్యయుక్త అని కీర్తించినట్టుగా అటువంటి దివ్యమైనటువంటి అమ్మవారు మనందరికీ కూడా చల్లని చూపులతో సమస్త సన్మంగళాలను చేకూర్చాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్. గత 2 సార్లు ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించిన నేను అంతకంటే భారీ మెజారిటీతో గెలుపొందుతానని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి యావత్ తెలంగాణ ప్రజలు ప్రతి నియోజకవర్గ పరిధిలో బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా నాపై నమ్మకం ఉంచి నాకు బీఫామ్ అందజేసిన కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు. గ్రేటర్ వరంగల్ 43, 44 డివిజన్లలోని కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లో చెవ్వు శివరామకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 100 మంది కార్యకర్తలు చేరారు. 44వ డివిజన్ బీజేపీ నుండి ఈరోజు ఆర్ఎంఎస్ఆర్ గారి సారథ్యంలో నడవడానికి బీజేపీ నరేష్ చూడండి చూడాలి కన్ను వేసుకొని చూడాలి. రైట్ విశ్వనారాయణ కొత్తూరి ప్రకాష్ బెస్తంచెరు నుంచి వచ్చిన మహిళ వర్ధన్నపేట నియోజకవర్గంలోని 43వ డివిజన్, 44వ డివిజన్ పరిధిలో ఉన్న తిమ్మాపూర్, బెస్తంచెరు గ్రామాల నుండి పెద్ద ఎత్తున బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నుండి మరి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మరి చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. మరి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో, నాయకత్వంలో మరి టీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మరి సంక్షేమ అభివృద్ధి రంగంలోనే దేశంలోనే ప్రథమ స్థానంలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపిన పార్టీ నాయకుని నేతృత్వంలో పనిచేయడానికి మరి అనేక మంది ఈరోజు బీజేపీ, కాంగ్రెస్ నుండి మరి చేరుతున్న పరిస్థితి మీరు చూస్తున్నారు. మరి దాంట్లో భాగంగానే వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు 3వసారి సేవ చేసే అవకాశం కల్పించిన
ముఖ్యమంత్రి గారి ఉద్యమ నేత మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గారి నేతృత్వంలో మరి పార్టీని బలోపేతం చేస్తూ మరి వచ్చిన మెజార్టీ నిలబెట్టుకొని ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం తీసుకుంటానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏ నమ్మకంతో ఏ విశ్వాసంతో ఈరోజు మీరు పార్టీలో చేరారో ఆ నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని బొమ్మ చేయకుండా మీ అందరినీ కలుపుకొని పాత కొత్తను కలుపుకొని ఇంకా పార్టీని బలోపేతం చేస్తాను. రేపు గులాబీ జెండా ఎగరవేయడంలో మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి పథకాల ఆదరణ చూసి వచ్చేది కారే గెలిచేది కారే అనే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్న తరుణంలో ఇతర పార్టీ కార్యకర్తలు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, వారి మాటలు ఎవరు నమ్మబోరని జెడ్పీటీసీ మధుకర్, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం మార్పల్లి మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను, పథకాలను చూసి ఓర్వలేక ఇతర పార్టీ నాయకులు పక్కదారి పట్టించే ప్రయత్నం ఎంతవరకు సమంజమని ఆయన అన్నారు. మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తున్నటువంటి పరిపాలన, సుపరిపాలన, గౌరవ ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి చేస్తున్నటువంటి సేవలు, 5 సంవత్సరాల కాలంలో మా ఎమ్మెల్యే గారు ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు ఎక్కడ ఉంటాడు అనేటటువంటిది ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క పౌరుడికి వికారాబాద్ నియోజకవర్గంలో తెలుసు. ఆ విధంగా పనిచేసుకుంటూ వచ్చినటువంటి నాయకుడు గౌరవ ఎమ్మెల్యే గారు. ఈరోజు చాలామంది ఎమ్మెల్యే గారి మీద నిందలేస్తున్నారు, రకరకాల అపనిందలు మోపుతున్నారు. సోదరులారా, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీరందరూ కూడా, మేము కూడా బీఆర్ఎస్ పార్టీలకు వచ్చినప్పుడు మమ్మల్ని అందరిని హక్కున తెచ్చుకొని మాకందరికీ బీఫామ్ ఇచ్చి ఈరోజు జెడ్పీటీసీలను, ఎంపీపీలను అందరినీ కూడా, ఇక్కడ ఉన్న వారికి అందరినీ కూడా నాయకులను తయారు చేశారు. ఏం తప్పు చేసినాడు ఎమ్మెల్యే గారు? మీకు ఏం అవమానం జరిగింది? మీరు అవమానం జరిగింది అంటున్నారు కదా. ఒక ఎమ్మెల్యే గారు ఏదైనా ప్రోగ్రాంకి వస్తే ఎమ్మెల్యే గారు ముందు పోవాలన్నా, లైబ్రరీ చైర్మన్ ముందు వెళ్ళిపోవాలన్నా? అవమానం ఎవరు చేశారు? మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో TUWJU యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు సోయా బుల్లాఖాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా TUWJU జిల్లా అధ్యక్షులు చిత్తునూరు శ్రీనివాస్ పాల్గొని ఆయన మాట్లాడుతూ, నిజాం నిరంకుశ పాలనతో మన కలంతో మన అక్షర యోధుడు రచనతో గడగడలాడించిన ఘనతని గుర్తు చేశారు. అంతేకాకుండా విగ్రహం ఏర్పాటు కొరకు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు చంద శ్రీనివాస్, గాడిపల్లి శ్రీహరి, కన్నా అశోక్ బాబు, యూనియన్ జిల్లా కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. నిజాం నిరంకుశ పాలనపై తన కలంతో పోరాటాన్ని నిర్వహించిన అక్షరయోధుడు, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తన రచనలతో పాలకులను గడగడలాడించిన షోయబుల్లా ఖాన్ జయంతి సందర్భంగా ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో షోయబుల్లా ఖాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. TUWJU ఆధ్వర్యంలో షోయబుల్లా ఖాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నాం. షోయబుల్లా ఖాన్ విగ్రహ ప్రతిష్టాపన కూడా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించాలని తలపెట్టడం, అందుకు సంబంధించిన కార్యాచరణ కూడా కొంతమేర మన యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇద్దరు విగ్రహదాతలు సంప్రదించడం జరిగింది. అదేవిధంగా ఈ విగ్రహ ఆవిష్కరణ కోసం గాను జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సుబ్లేడు గ్రామానికి వెళ్ళి పరిశీలించి రావడం కూడా జరిగింది. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని కూడా స్థలం కోసం అందించడం జరిగింది. త్వరలోనే ఇప్పుడు ఎన్నికలు రావడంతో కార్యక్రమాన్ని కొంతకాలం పోస్ట్ పోన్ చేయడం జరిగింది. త్వరలోనే షోయబుల్లా ఖాన్ విగ్రహాన్ని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో TUWJU యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని, జర్నలిస్టుల హక్కుల కోసం షోయబుల్లా ఖాన్ అందించిన స్ఫూర్తితో ముందుకు సాగుతామని ఆయన జయంతి సాక్షిగా, షోయబుల్లా ఖాన్ సాక్షిగా తెలియజేస్తున్నాం. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని DSP నర్సింలు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని MCM ఫంక్షన్ హాల్లో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలతో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల నియమావళిని జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. నగదు, మద్యంపై ప్రత్యేక నిఘా ఉందని, కోడ్ అమలులోకి వచ్చినందున ప్రజలు 50,000 కంటే ఎక్కువ నగదు కానీ
బంగారం ఇతర వస్తువులు తీసుకెళ్లేవారు ఆధారాలు చూపించాలన్నారు. ఆయా పార్టీల వారు గొడవలు పడకుండా ప్రశాంత వాతావరణంలో ప్రచారాలు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ గణేష్, ఎస్ఐ శ్రీధర్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ మన దగ్గర నోడల్ ఆఫీసర్ ఆయన దగ్గర డిపాజిట్ చేస్తారు. ఒక ముగ్గురు కమిటీ, గ్రీవెన్స్ కమిటీ అనే ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ డిపాజిట్ చేసిన తర్వాత ఆ కమిటీ మీకు నోటీస్ ఇచ్చేసి రివ్యూ చేసి ఎక్కడికి వెళ్ళి వచ్చిన డబ్బులు ఎక్కడ తీసుకుపోతున్నామని వెరిఫై చేసి జెన్యూన్ ఉంటే, ఎమర్జెన్సీ ఉందనుకుంటే హాస్పిటల్ తీసుకుపోతున్నారు, లేకపోతే ఏదైనా పెళ్లి ఉందనుకుంటే ఇప్పుడు రిలీజ్ చేస్తారు. అదర్వైజ్ ఎన్నికలు అయ్యేంత వరకు అట్లాంటి డబ్బులు రిలీజ్ కాదు. కాబట్టి మీరు ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే 50,000 లోపల ఉంటే డబ్బులు సేఫ్. దాని తర్వాత ఎవరైనా పట్టుకుంటే మాత్రం ఎవరు చెప్పినా వదిలిపెట్టారు. దాంతోపాటు గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ, వెండి కానీ, బంగారు వస్తువులు కానీ, మరి తర్వాత గాంజా కానీ ఇట్లాంటి ఏవి ఉన్నా కానీ సీజ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. గిఫ్ట్ ఆర్టికల్స్ ఒక 100 శారీస్ పట్టుకొని పోతున్నారు, 100 గొడుగులు పట్టుకొని పోతున్నారు, 100 కుక్కర్స్ పట్టుకొని పోతున్నారు, వాల్ క్లాత్స్ పట్టుకొని పోతున్నారు. ఇట్లాంటివన్నీ కూడా పంచడానికి ఉపయోగిస్తున్న ఒక 26 రకాల ఐటమ్స్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. ఇది పెద్ద మొత్తంలో ఒక ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది అని అనుకున్నప్పుడు దాన్ని గిఫ్ట్ ఆర్టికల్స్గా ఓటర్లకు పంచడానికి తీసుకుపోతున్నారేమో అనే అనుమానంతో వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. లోకేశ్వరం మండలంలోని పుష్పూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, స్థానిక సర్పంచ్ నర్సయ్యతో సహా మరియు 500 మంది వరకు ఇతర పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సమక్షంలో చేరడం జరిగింది. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ హాయంతో తెలంగాణ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చెందిందని, గడప గడపకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకం ఏదో ఒక రూపంలో అందుతుందని అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం 100కు 100% పనులు పూర్తి చేసి మరియు చెప్పినవి కూడా ఎన్నో చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే అన్నారు. మన ఎమ్మెల్యే గారిని థ్యాంక్ యూ సార్. అండ్ కొన్ని సమస్యలు కూడా విన్నవించుకోవాలనుకుంటున్నాను సార్. ప్రతిదీ మా వెన్నంటూ ఉండి ప్రతి సాధక బాధలు తీరుస్తున్నటువంటి కనిపించే దేవుడు రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి రూపాయి కిలో బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎవరైతే డెలివరీ అవుతుందో వారికి హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత మరి వారికి మగపిల్లాడు పుడితే 12,000, మరి 12,000, మరి ఆడపిల్ల పుడితే 15,000 రూపాయలు కేసీఆర్ కిట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీతో పాటు మరి నాణ్యత గల మంచి భోజనము, తర్వాత వారికి విటామిన్స్ గల వారికి ప్యాకెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి సీఎం రిలీఫ్ ఇస్తున్నాం. మరి విదేశీలో పోవడానికి విద్యాభ్యాసం చేయడానికి వారికి కూడా మనం ప్రభుత్వం ద్వారా ప్రోత్సాహం లభిస్తుంది. అయితే ఒక విషయం, చాలా సభల్లో కూడా మరి ఇప్పుడు ఒక అమ్మ అన్నది ఇప్పుడు చెప్పాడు లక్ష్మణ్ గారు, భూమి ఉన్న వారికి రైతు బంధు వస్తుంది, రైతు బీమా లేదని చెప్పి. మరి మాకు భూమి లేదు, మేము ఏం చేయాలని చెప్పి కేసీఆర్ ఏమేస్తాం మీరు అడుగుతున్నాం. ఇది చాలా మంచి ప్రశ్న, ఇది అడగవలసిన మాటనే. ఇది నేను కూడా ఇంతకుముందు ఒక సంవత్సరం కింద గొల్లమాడ చేయనప్పుడు ఇవన్నీ చెప్తున్నా, రైతు బీమా ఇస్తున్నాడు, రైతు బంధు ఇస్తున్నాడు. మరి బాపు మరి మాకైతే ఏం లేదు, మాకు ఎట్లా అని చెప్పి అడిగిందాను ఎప్పుడు ఏడాది కింద. నేను చెప్పినా ఇంకా ఆవిగా వచ్చే ఎలక్షన్ అప్పుడు కొత్త స్కీమ్ తీస్తాడు కేసీఆర్ గారు, అప్పుడు చెప్తా అని చెప్పినాను. అయితే ఇప్పుడు చెప్తున్నా, మొన్ననే ఆదివారం ఇప్పుడు శ్యామసుందర్ గారు చెప్పినట్టు ఆదివారం నాడు మేనిఫెస్టో ఈసారి గెలిస్తే నేను ఏం చేయబోతున్నా అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఏం చెప్పాడు మొన్న అంటే, భూమి లేని వారికి కూడా, గుంట కూడా భూమి లేని వారికి కూడా ఏదైతే ఇప్పుడు రైతుకు భూమి ఉన్న వారికి ఇస్తున్నాడో వారికి కూడా, భూమి లేని వారికి కూడా మరి 59 సంవత్సరాల లోపల ఇంకా మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వర్ధన్నపేటలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. ఎమ్మెల్యే భూ కబ్జాలకు మండిపాటు. బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు. వర్ధన్నపేట ప్రజల రుణం తీర్చుకుంటా ఎమ్మెల్యే ఆరూరి. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలి. నగదు మద్యంపై ప్రత్యేక నిఘా. అతిక్రమిస్తే కఠిన చర్యలు. పార్టీ మారిన నాయకులను నమ్మొద్దు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ను భారీ మెజారిటీతో గెలిపిస్తాం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.